వెల్కమ్ టు స్టార్ మహిళ 1500 ప్లస్. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ యాంకరింగ్ చేయమని నన్ను అడిగారు, బట్ ఐఎమ్ లైక్ క్వైట్ బిజీ. ఇవాళ నాకు సొసైటీ మీటింగ్స్ చాలా ఉన్నాయి అండ్ ఆల్సో సేవా కార్యక్రమాలు నేను చాలా చేస్తూ ఉంటాను కాబట్టి అక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం నాకు చాలా ఉంది. బికాస్ పేదవాళ్ళకి నా అవసరం చాలా చాలా ఉంది. నేను వాళ్ళకి ఎంతగా హెల్ప్ చేస్తూ ఉంటానంటే వాళ్ళకి కళలో కూడా నేనే కనిపిస్తూ ఉంటాను. నేను వాళ్ళ what is it called the Aradhya Devata. Okay. Yeah. Okay, so anyway, you can visit my website. I'm on Facebook and I'm also on Twitter. Recently I've also enrolled myself in 2. So coming to the point, ivala Star Mahila program ki vachinattaithe ఇందులో వచ్చేటువంటి గిఫ్ట్ లో సగభాగం మా అనాథ పిల్లలకి డొనేట్ చేస్తారని చెప్పారు, అందుకని నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, సో మీ ఇంట్రొడక్షన్స్. నా పేరు వీణా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మూవీ ఆర్టిస్ట్ ని. ప్రెసెంట్ గా రామయ్య వస్తావయ్య చేస్తాను. ఓ రామయ్య వస్తావయ్య, ఎలాంటి మూవీ అయినా సరే ప్రీమియర్ టికెట్ షోస్ నాకు పంపిస్తూ ఉంటారు. బికాస్ యు నో ఐఎమ్ ఎ బిగ్ సెలబ్రిటీ. సో సిలియా. నా పేరు జానకి, నేను ఖమ్మం నుంచి వచ్చాను. జానకి, ఇట్స్ ఎ వెరీ ఓల్డ్ నేమ్. మీరు పేరు మార్చుకోవాలి. కీప్ ఇట్ as జాను. జాను, జాన్స్, లైక్ దట్. ఓకే, మీరు అలాగే మీకు కంఫర్ట్ గా ఉండేటట్టు పిలవండి. నేను మిమ్మల్ని జా అని పిలుస్తాను. ఓకే, ఎందుకు? ఇట్స్ నైస్. మీరు నన్ను సు అని పిలవచ్చు. నా పేరు దీప, హైదరాబాద్ నుంచి వచ్చాను. దీప, మీరు ఇంకా ఏ లోకంలో బతుకుతున్నారు? ఇంత ఇంత పొడుగు పొడుగు జుట్లు పెంచకూడదు. అంత పెద్ద పెద్ద జుట్లు పెంచుకుంటే అమ్మమ్మ లాగా అనిపిస్తారు మీరు. హెయిర్ కట్ చేసుకోండి, షార్ట్ చేసుకోండి, లేదంటే నాలాగా స్టైల్ గా తిరగండి. దిస్ ఇస్ కాల్డ్ as a retro style, you know. Yeah, try for a second. Yeah. You're Deepa. Yes. Deepa. Yep. నా పేరు కిరణ్ మై, నేను మోతీనగర్ నుంచి వచ్చాను. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. Oh, boring, you know. Boring being a నెక్స్ట్ housewife. మీతో చేస్తాను. మీరు ఏం చేయాలంటే మీ వారి సంపాదనలో సగానికి పైగా సమాజ సేవ కోసం వాడాలి. ఓకే, మిగిలిన సగం మీ Shopping సేవ చేసుకో. కోసం వాడాలి. ఓకే, ఈ ఐడియా నాకు రాలేదు. ఇప్పుడు నేను ఇచ్చాను కాబట్టి మీరు వెళ్ళి శాంతం మీ వారి సంపాదన నాకు సరే. నా పేరు అనుశ్రీ, నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. నా పేరు శ్రవంతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, సో పరిచయాలన్నీ అయిపోయాయి. ఇక మన ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాము. మొట్టమొదటి రౌండ్ స్టార్ మహిళలో పట్టుకోండి చూద్దాం. జరా జరా వావ్, సూపర్, మైండ్ బ్లోయింగ్. ఎంత బాగా కూర్చున్నారో. యాక్చువల్లీ నాకు ఇట్లా కూర్చొని అలవాటు లేదు. బికాజ్ మాకంటే డైనింగ్ టేబుల్ పెద్ద పెద్దవి, మా డాడీ నాకు ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చింది అంతా ఉంది. మరి అక్కడైనా కూర్చోాలి కదా. అక్కడ పైన కూర్చుంటాం, మేము కింద కూర్చోము. ఇక్కడ పైన ఇక్కడ కూర్చోండి పైన. అది ఏం జంతువు? మంకీ. మంకీ. మీరు తీసుకోండి. ఏమి కొద్దా? నాకొద్దు. ఐ హేట్ టచింగ్ మంకీస్. అది స్నానం చేయలేదు. రెడీ, 1 2 3 గో. కిరణ్ మై, మీకు 10 పాయింట్స్ ఇస్తున్నాను నేను. మీకు జోక్ చెప్పనా? ఓకే, చెప్పండి. బ్యూటిషియన్ వాళ్ళ భర్త తన భార్య గురించి ఏమనుకుంటాడు? ఏమనుకుంటారు? నేను చెప్పనా? చెప్పండి. మా ఆవిడ చేసే తప్పులన్నీ అందంగా కనిపిస్తాయి అనుకుంటారు. ఓ, మీలాగా. ఓ నాలాగా నేను కూడా అందంగా కనిపిస్తున్నానా తెలీదా మీకు? థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో.
ఫోటో నిన్న పేపర్ లో వచ్చింది చూసారా? చూశానండి. నేను మురికి వాడలు క్లీన్ చేసేటువంటి ఒక ఉద్యమం పెట్టుకొని అక్కడికి వెళ్లి పొద్దున్నే మురికి వాడలు క్లీన్ చేసే ప్రయత్నంలో చీపురు కట్టతో నా ఫోటో వచ్చింది. మురికి వాడ నా ఫోటో నేను గుర్తుపట్టాలంటే నేను కంజీవరం సారీ విత్ 2 sides గోల్డ్ జరీ బార్డర్ గోల్డ్ డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నాను. చీపురు కట్ట నేనే. You can see in yesterday's paper. ఇప్పుడు చీపురు లేదు, నిన్న మాత్రమే నేను చీపురు పట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపట్టడానికి తర్వాత నేను వెళ్ళి పెరిక్యూర్ మానిక్యూర్ అన్ని చేయించుకున్నాను. ఓకే, సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఒక శిల్పి ప్రశ్న అడుగుతాను. అడగండి. ప్రభుత్వ ఉద్యోగిని ప్రైవేట్ ఫామ్ లోకి మారుస్తే భయపడేది ఎవరు? ప్రైవేట్ ఫార్మ్ వాళ్ళు భయపడాలి, బికాస్ ప్రభుత్వ ఉద్యోగి మళ్ళీ ఇక్కడికి వచ్చి నిద్రపోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ యు రైట్. మీకు నిద్ర ఎక్కువనా? లేదు, నేను యాక్చువల్లీ ఓన్లీ 16 hours పడుకుంటాను. నేను మిగిలిన టైం అంతా సమాజ సేవలో తల మునకలై ఉంటాను. One, two, three, go. Make 14 points. Okay, ready? 1, 2, 3, go. She's gonna make you holler. మొన్న నన్ను శేఖర్ కమల వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడానికి పిలిచారు. యా, కానీ నేను చెప్పాను నాకు యాక్టింగ్ రాదు అని. ఆయన చెప్పారు నాకు అలాంటి వాళ్ళే కావాలి అన్నారు. బికాజ్ నేనే యాక్టింగ్ నేర్పిస్తాను, నాకు యాక్టింగ్ వచ్చిన వాళ్ళు వద్దు అన్నారు. సో ప్రాబబ్లీ నెక్స్ట్ మూవీ నేను కనిపించవచ్చు. రెడీ? 1, 2, 3, go. Yeah. Look it up now. Yeah, yeah. సో మీకు కోతితో పాటు 18 points. ఓకే. మీకు 20 points. సరే, అయితే ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇక్కడ ఒక పాట. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే Tabulesi ponde, ponde, popo, tabulesi ponde, ponde, popo. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాబులేసి పోతే పోతే పోపో టాబులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే Tabulesi ponde, కన్నే కొట్టాబంటే tabulesi ponde. ముద్దే పెట్టాబంటే టాబులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాబు టాబు టాబులేసి పోతే రో అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైనాది Manchi beat వస్తోంది, పిచ్చి పాట వస్తోంది. సమ్మర్లో నా లస్సీలా వింటర్లో నా కాఫీలా ఊరిస్తున్నావే పట్టెల్ లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా రామోకేమో తమ్ముళ్ళ జాకీ చాన్ అల్లుళ్ళ ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మో బ్రేకుల్లేని లోరీలా రాయే రాయే నా రాకాసి
చాలా బాగా చేశారు వి. థ్యాంక్ యూ. ఓకే, నేను కూడా ఈ మధ్య డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను ప్రభాస్ పెళ్లి కోసం. పెళ్లి ఫిక్స్ అవ్వలేదు కదా. ఏదో ఒక రోజు ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఈ మధ్య కాలంలో సంగీత్ మెహందీ ఫంక్షన్స్ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు అందరూ. ఏం పెళ్లి తక్కువగా చేస్తున్నారా? నేను ఆ ఫంక్షన్ లో డాన్స్ చేయడానికి నేను మా వారు 6 months నుంచి క్లాసెస్ కి వెళ్తున్నాము. ఎందుకని? ఈమెకి ఏం తెలియదు. ఈ మధ్య కాలంలో మీరు చూడలేదా, అల్లు అర్జున్ పెళ్లి ముందు సంగీత్ అయింది, రామ్ చరణ్ పెళ్లి ముందు సంగీత్ అయింది, ఎన్టీఆర్ పెళ్లి ముందు సంగీత్ అయింది. మీరు ఏ లోకంలో బతుకుతున్నారు? ఈ లోకంలోనే. సో ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రమే కాదు, ఇంట్లో అమ్మమ్మల దగ్గర నుంచి అందరికి డాన్స్ రావాలి. వెరీ ఇంపార్టెంట్. సో మేము డాన్స్ నేర్చుకుంటున్నాము. క్వశ్చన్, మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? ఇద్దరు అమ్మాయిలతో. ఇద్దరు అమ్మాయిలతో. దట్స్ ది రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఈ నా రౌండ్ లో ఒక డైలాగ్. Oh my god! Hi! I can't believe it! What is looking so gorgeous? నువ్వేంటి ఇక్కడ? ఇది నా restaurant. This is my restaurant, babes. తను నా friend. This is Ravi and this is Ajay. Hi. Oh hi, I'm Poo. Pooa. Oh, don't be silly. It's Pooja, but my friends call me Poo. Okay. Oh, I'm sorry. మీరు ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు. You carry on. Bye. Bye. Sorry అండి, she's my old friend. So నిన్న బ్యాట్మ్యాన్ ఫిలిం రిలీజ్ అయింది, మీరేం చూసారా? లేదండి, నేను పెద్దగా సినిమాలు చూడను. కానీ బ్యాట్మ్యాన్ ఇస్ మై ఫేవరెట్. బ్యాట్మ్యాన్! I love Batman. Oh my god, Batman is my favorite too. Oh, I'm sorry. మీరు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. You carry on. Bye. ఇంతకీ మీరు విన్నటువంటి ఈ సంభాషణలో పాత్ర పేరు ఏమని చెప్పింది? పూజ. పూర్తి పేరు పూజ. You are right. Mind blowing. Mix 6 points. Okay, ఇప్పుడు ఇంకొక పాట. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ఒక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. గల్ఫ్ సెంటర్ బుడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా చల్లేసుకుంటా రాయే డార్లింగ్. గప్పకింది కోడల్లే పూటకు ముదిచ్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగ్ ఓరి నా డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. శ్రావ్, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. నువ్వు మా ఇంటికి వచ్చి నాకు డాన్స్ నేర్పించగలవా? అదేంటి ప్రాక్టీస్ చేశానన్నారు? ఇప్పటి వరకు 2 lines వరకు మేము ప్రాక్టీస్ చేసాము. ఇట్స్ లైక్ దిస్. నీటిలోని శాప్ వచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో
గిలా గిలా కొట్టేసుకుంటుంది. డార్లింగే వసిన డార్లింగే. ఇది 6 months నుంచి నేను నేర్చుకున్నాను. మిగిలిన సాంగ్ అంతా ప్రభాస్ పెళ్లి కుదిరేటప్పటికల్లా నేర్చుకున్నాను. ఈ పాటలోని హీరో ఎవరు? వీణా, డార్లింగ్ ప్రభాస్. రైట్ ఆన్సర్ వీణా. మీకు 6 points. ఈ రౌండ్ పూర్తి ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేలాయే. రండి. రెండు రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. హోటల్లో సర్వర్ కి కొంతమంది ఇస్తారు, అది అప్పులాగా వినిపిస్తుంది, అది ఏమిటి? ఆప్షన్స్: ఏ కప్పు, బి టిప్పు. టిప్పు. యా టిప్పు. నేను మామూలుగా ఒక టీ తాగడానికి వెళ్తే కూడా సర్వర్ కి మినిమం 1000 రూపాయల టిప్పు ఇస్తూ ఉంటాను. అయితే మా ఇంటికి రారు సరే. మీ ఇంటికా? మేము ఇళ్లలో టిప్పు ఇవ్వము, మీరు హోటల్లో పనిచేస్తే ఇస్తాము. ఇల్లే హోటల్ తప్పకుండా వస్తాను. ఓపెనింగ్స్ ఏమైనా పెట్టండి. నాకు రిబ్బన్ కటింగ్ అంటే చాలా సరదా. ఒకవేళ ఎవరు ఒక 1 month లో రిబ్బన్ కటింగ్ కి పిలవకపోతే మా పని మనిషి రిబ్బన్ కట్ చేస్తూ ఉంటాను. నాకు ఏదో ఒకటి కట్ చేయాలని నా చేతులు లాగేస్తూ ఉంటుంది. తీసుకోండి. వీణా 2 points. జానకి 1 point. పోరాట వీరుడు టిప్పు సుల్తాన్ ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు? టిప్పు సుల్తాన్ కి నేను ఎప్పుడూ టిప్పు వేయలేదే. ఆప్షన్స్: ఏ బ్రిటిష్ వారు, బి మొఘలులు. బ్రిటిష్ వారు. యా, నేను 8th class లో హిస్టరీ క్లాస్ లో చదివాను. కరెక్ట్ ఆన్సర్. శ్రవంతి 2 points. దీపా 1 point. Number 4. సీతమ్మ మీద ఒక రాక్షస పక్షి దాడి చేసింది. ఓ మై గాడ్! అది ఆమె పుట్టింట్లోనా, అత్తింట్లోనా, అడవిలోనా? అడవిలో. మీకు ఎలా తెలుసు? పురాణాలు నాకు తెలుసు కదా. పురాణాలలో ఏముంటుంది? రామాయణం, భాగవతం అని నాకు తెలుసు. ఓ, పురాణాలలో ఉంటుందా? నా ఐప్యాడ్ లో కూడా ఉంటుంది. నా ఐప్యాడ్ లో కూడా ఉంటుంది. ఓకే, తీసుకోండి మీరు. వీణా 2 points. కిరణ్మయ్ 1 point. జానకి 1. దీపా 1. శ్రవంతి 1. రామాయణం ప్రకారం సీత మీద పక్షి రూపంలో దాడి చేసిన రాక్షస పక్షి పేరు ఏంటి? గరుడ పక్షి. గరుడ పక్షి. ఓ నో, రాంగ్ ఆన్సర్. ఇది కాకాసురుడు. ఏం సురుడు? కాకాసురుడు. సారీ. నెంబర్ 5. నే విన్నది నిజమేనా, నువ్వన్నది నేనేనా, నా గుండెల చప్పుడు ఇప్పుడు నీదేనా? దిగుమతి అంటే ఏమిటి? ఇంపోర్ట్. అంటే తెలుగులో ఇంపోర్ట్ అంటే ఏంటి? తీసుకోవడం. అంటే తెప్పించుకోవడం, తీసుకోవడం. ఓకే, రైట్ ఆన్సర్. నేను నా హ్యాండ్ బ్యాగ్స్, నా డ్రెస్సెస్, నా గాగుల్స్ అన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, తీసుకోండి 6. వీణా 3. ఐమ్ సారీ. కిరణ్మయ్ 2. జానకి 1. తయారీ రంగం ఎగుమతులలో ప్రపంచంలో మన దేశం వచ్చే 5 ఏళ్లలో ఎన్నో స్థానానికి రాబోతుంది? ఆప్షన్స్: ఏ 2వ స్థానం, బి 3వ స్థానం. 2వ స్థానం. ఓ యా, మొదటి స్థానంలో చైనా ఉంది. ఇంకొక 5 years లో ఇండియా 2nd place లోకి రాబోతుంది. తీసుకోండి 3. వీణా 1 point. కిరణ్మయ్ 1 point. జానకి 1 point. నెంబర్ 1. అందమా నీ పేరేమిటి అందమా?
కొంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా. గజాసురుడు అంటే ఏ జంతువు? ఏనుగు. 6. దీపా 2, వీణా 2, అనుశ్రీ 1, కిరణ్మయి 1. గరానా మొగుడు సినిమా హీరోయిన్ ఎవరు? నగ్మ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. వీణా 1, దీపా 1, అనుశ్రీ 2, 1 కిరణ్మయి, శ్రవంతి 1. నెంబర్ 3. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు. యముడు ఏ లోకానికి నాయకత్వం వహిస్తాడని పురాణాలు చెబుతుంటాయి? నరకలోకానికి. ఎస్. అందరూ అందరి దేవుళ్ళకి దండం పెడతారు, కానీ నేను మాత్రం రోజు యముడికి దండం పెడతాను. ఎందుకంటే ఫైనలీ వచ్చేది తీసుకువెళ్ళేది ఆయనే. ఆయన మనల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి అంటే మనం ఆయనకి రోజు మొక్కాలి. అదేంటి మీరు వెళ్ళరనుకున్నానే? మనం ఎప్పుడో ఒకప్పుడు వెళ్లాల్సిన వాళ్ళమే, అందుకని మనం మొక్కుకుంటే మంచిది. తీసుకోండి. జానకి 3 పాయింట్స్, వీణా 2 పాయింట్స్, దీపా 1 పాయింట్. పురాణాల ప్రకారం యమునికి ప్రతీకగా ఏ పక్షి గురించి చెప్తారు? ఆప్షన్: ఏ కాకి, బి చిలుక. కాకి. యముడు కాకి రూపంలో సంచరిస్తూ ఉంటారని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. తీసుకోండి. దీపా 1 పాయింట్, వీణా 1 పాయింట్, కిరణ్మయి 1 పాయింట్. నెంబర్ 6. నిన్నిలా చూస్తూ ఉంటే ఎంతసేపైనా కంటికే అలుపే రాదే. ఒంటె, గుర్రం, ఎద్దులలోని దేని మూపురం పెద్దగా ఉంటుంది? ఒంటె. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మేము మొన్న దుబాయ్ కి వెళ్ళినప్పుడు అక్కడ డెజర్ట్ సఫారీకి వెళ్తే మేము ఒంటె మీద కూర్చున్నాము. ఎంత ఫాస్ట్ గా పరిగెత్తిందో. మీరు కూర్చున్నాక కూడా పరిగెత్తిందా? యా, చాలా ఫాస్ట్ గా పరిగెత్తింది. మైండ్ బ్లోయింగ్. తీసుకోండి. జానకి 2, శ్రవంతి 1, దీపా 2, కిరణ్మయి 1. నీళ్లు దొరికినప్పుడు ఒంటెలు సుమారుగా ఎన్ని లీటర్ల నీళ్లు తాగగలవు? ఓకే, ఆప్షన్స్. ఏ 25 లీటర్ల లోపు, బి 100 లీటర్లకి పైగా. 100 లీటర్లకు పైగా. ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్. ఒంటెల రక్తంలోని ఎర్ర రక్త కణాలు గోళాకారంలో ఉండటం వల్ల ఎంత నీరు తాగినా ఆ నీరు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం లేదు. అందువల్ల వాటికి ఏ హాని జరగదు. సో ఒంటెలు సుమారుగా 100 లీటర్ల నీళ్లు. ఓ మై గాడ్, మైండ్ బ్లోయింగ్. తీసుకోండి. జానకి 1, శ్రవంతి 1, దీపా 1. ఈయన రౌండ్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైలులో మన నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. లష్కర్ పోరి చూడు లాయిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు.
చూసినోళ్ళు మన్ను బడా చూడ సక్కగుంది భజన చూపోరి కన్న హుషారైన చిన్నదాయే మేము అప్పుడప్పుడు బోనాల పండుగ కూడా వేస్తూ ఉంటాము. అదేంటి మీరు క్లాస్ అన్నారు? లాస్ట్ టైం పోతురాజు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మేము ఈ డాన్స్ చేసాం. ఆండు కూడా వెళ్ళదా? ఏం మాట్లాడుతుంది? మీరు జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తున్నట్టున్నారు. ప్లీజ్, మేము డాన్స్ చేస్తూ ఉంటాం. మా ఫ్యామిలీ రిచువల్ అది. మేము అందరం కలిసి ఆ టైంలో నేనంటే మా శక్తి గారు కొడుకు గారు, పోతరాజు అంటే వాడు అనుకున్నాను. నాకేం తెలుసు దేవుడని? శక్తి గారు ఎవడు? ఆ శుద్ధి గారు మా ఊరోడు. ఓహో, ఓకే. సరే, మీరు మంచిగా స్టార్ట్ చేశారు, వీళ్ళు మంచిగా ఎండ్ చేశారు. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో బోలో చిత్రం బోలో. శ్రావ్స్, ఒకసారి ఇక్కడ రావా, ఒక ఫోటో తీయవా? నేను ఫేస్బుక్ లో అప్డేట్ పెట్టాలి. రండి, అందరూ రండి. కమ్ కమ్. నేను ఎప్పుడు ఎక్కడున్నా నేను అవన్నీ అప్డేట్ చేస్తూనే ఉంటాను. రండి. మీరు తీసిన ఫోటో ఇదా? ఎక్కడ ఫోటో? ఓకే, మొదటి చిత్రం. వెంకటేష్. ఎస్, ఇట్ ఇస్ వెంకటేష్. 6 పాయింట్లు మీకు. చూడండి, ఇదిగో ఇట్లా తీయాలి. చూసారా? వెంకటేష్ బ్యాక్గ్రౌండ్ లో, నేను ఫోర్గ్రౌండ్ లో. నెక్స్ట్ చిత్రం. సునీల్. జానకి, మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. త్రిష. జూ, మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రియమణి. ఆహా, ఇట్స్ కాజల్. జూ, -6. నెక్స్ట్ చిత్రం. దీపా. వరుణ్. వరుణ్ సందేశ్. It is Ram Charan. I'm so sorry. -6. Next chitram. బాలకృష్ణ. నేను బాలకృష్ణ లాగా కనిపించానా అని అడుగుతున్న శ్రీహరి. -6. So ఈ రౌండ్ ఫినిష్డ్. స్కోర్స్. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్. లెట్స్ ప్లే. ఆట ఆడుకుందాం రా. మీరు అరటిపండు తిని బంతి ఆట ఆడి నీళ్లు తాగేసిన తర్వాత మీ కాళ్ళకి మేము స్పెషల్ గా డిజైన్ చేసిన చెప్పులు తీసుకొచ్చాము. దీన్ని మీరు తొడుగుకోండి. కావాలంటే మీరు చేతులు కూడా వాడి తొడుగుకోవచ్చు. ఇట్లా తొడిగిన తర్వాత ఈ బుట్టలోకి 6 బంతులు వేసుకోండి. ఇప్పుడు దీనిని తల మీద పెట్టుకొని మీరు ఇట్లా 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 వచ్చి ఇందులోకి వేసుకోవాలి. మీరు వెనకకి ఎట్లాగైనా వెళ్ళొచ్చు. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringa poses, stingara
theorems ki patte solutions e bota body cheating cheating madige fighting midi rankulu kosam competitions attack chepa konga midake attack jinka puli midake attack moni jeans midake attack A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! ఓకే మీకు ఈ మూడిటికి మాత్రమే పాయింట్లు 18 హాట్ బాక్స్ సెట్ 1 2 3 go ఆరు పెట్టారు ఇవి 3 పెట్టారు 6 + 3 7 8 9 54 అండ్ మీకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ 1 2 3 go Some competitions chepa konga midake jinka puli midake moni jeans midake square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it! అది 12 13 14 15 90 పాయింట్స్ వచ్చాయి మీకు అండ్ మీరు గెలుచుకుంటున్నారు రోటీ మేకర్ థ్యాంక్ యూ 1 2 3 go theorems ki patte solutions e bota body cheating madige fighting midi rankulu kosam competitions attack chepa konga midake jinka puli midake moni jeans midake square B square A plus B whole square మీరు సెకండ్ టైం తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక బంతి జంప్ చేసి బయటికి వెళ్ళింది అందులో 11 ఉన్నాయి 12 13 14 84 పాయింట్స్ హండీ సెట్ 1 2 3 go
కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే square b square a plus b whole square Tom and Jerry war Ricky anytime I don't care Stop it! మీరు ఫస్ట్ ది తల మీద అసలు పెట్టుకోలేదు సరిగ్గా అందుకని ఆ 6 మైనస్ ఓన్లీ సెకండ్ 6 7 8 9 ఐఎమ్ సారీ 54 పాయింట్స్ వాటర్ ప్యూరిఫైయర్ 14 మీ టార్గెట్ 14 ఆర్లు 1 2 3 గో So 6 6 12 13 14 15 oh you get 90 points మీరు గెలుచుకున్నారు డిన్నర్ సెట్ ఈ రోజు మన స్టార్ మహిళ జానకి జూ బొంగరాలంటే కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాపు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది